నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదవాడి గుండె చప్పుడు వైఎస్ఆర్. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. ఒకరోజు ఉద్యమ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప నాయకుడు వైఎస్ఆర్. నవడూరులో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్. ఆకివీడు కాళ్లలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు. నివాళులర్పించి సేవా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ శ్రేణులు. పేదవాడి గుండె చప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి కార్యక్రమాన్ని మంగళవారం భీమవరం గునుపూడి వైఎస్ఆర్ విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా మోషన్ రాజు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడుతూ సంక్షేమంతో చరిత్రలో చెరగని ముద్ర వేశారని, ఆ మహానాయకుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం పేరు చెప్పగానే ఖచ్చితంగా ఎవరికైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తుకు వస్తారని, ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన ఎన్నో కుటుంబాలు ఇప్పటికీ వైఎస్ఆర్ ను ఓ దేవుడిలాగా కొలుస్తున్నాయంటే అతిశయోక్తి కాదన్నారు. భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చినిమిలి వెంకటరాయుడు మాట్లాడుతూ తెలుగు నేలపై చెరగని సంతకం, ఆయన మరణం లేని మహానేతని అన్నారు. ఆరోగ్యశ్రీ, 104, 108 సేవలు, ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం ఇలా ఎన్నో పథకాల రూపంలో ఆయన ఎప్పటికీ చిరంజీవి అని అన్నారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంసీ మాజీ చైర్మన్ ఏఎస్ రాజు, కోడే యుగంధర్, కామన నాగేశ్వరరావు, బాలం శ్రీను, ఇంటి సత్యనారాయణ, కరీముల్లా బాషా, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మహానేత, ప్రయత్న నాయకులు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 76వ జయంతి సందర్భంగా భీమవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గురుపూడిలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద 76వ జయంతి ఉత్సవాలని జరుపుకోవడం జరుగుతోంది. దీనిలో భాగంగా అనేక మంది పేదలకి సంక్షేమ కార్యక్రమాలు, అలాగే మహిళలకి వస్త్రదానం కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున చేయడం జరుగుతూ ఉంది. ఇంకా రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 16 ఏళ్ళు అయినప్పటికీ కూడా ప్రజల్లో జీవించే ఉన్నాడని చెప్పి తెలియజేయడానికి ఈ కార్యక్రమాలే నిదర్శనం. ఎంచేతంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు పెట్టుకున్నటువంటి కుటుంబం ఉండదు. ఆయన పరిపాలనా కాలంలో పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమం అందించడంలో ఆయన ముందు వరుసలో ఉన్నారు. ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలే కాకుండా వారి జీవితాలను బాగు చేసే విధంగా ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అలాగే రైతు భరోసా కానీ అనేక కార్యక్రమాలని ఆయన అమలు చేయడం జరిగింది. దాని ద్వారా ఈ రోజున ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పేద ప్రజల పిల్లలు ఈ రోజున ఇంజనీర్లుగా, డాక్టర్లుగా అనేక ఉద్యోగాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నారంటే కనుక ఆయన ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తి, ఆ సహకారం అని చెప్పి చెప్పక తప్పదు. అలాగే ఈ రోజు ఉన్నటువంటి ఈ యొక్క వైద్య రంగంలో ఈ కార్పొరేట్ రంగం ఎప్పుడైతే ప్రవేశించిందో పేదవాడికి వైద్యం దూరమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆరోగ్యశ్రీ. ఆ ఆరోగ్యశ్రీ ద్వారానే ఈ రోజున అనేక మంది పేద ప్రజలు వైద్యం చేయించుకోవడం జరుగుతూ ఉంది. ఈ రోజున ప్రభుత్వాలు మారినప్పుడు పేర్లు మారొచ్చు కానీ పథకాలు మాత్రం మహానేత రాజశేఖర రెడ్డి గారు సృష్టించినటువంటి పథకాలని చెప్పి చెప్పక తప్పదు. అదే రకంగా మరి వ్యవసాయం దండగనేటటువంటి అనేక మంది నాయకుల అభిప్రాయాన్ని కాదు, వ్యవసాయం పండగ అని చెప్పి సంవత్సరంలో 3 పంటలు పండించే విధంగా మరి వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఉచిత విద్యుత్తు ద్వారా ఆ యొక్క రైతుల్ని ఆదుకుని వారికి పంట పండించేటప్పుడు వారికి అయ్యేటటువంటి ఖర్చును కూడా తగ్గించినటువంటి మహానుభావుడు. తద్వారా వారి కుటుంబాలన్నీ కూడా ఎంతో మరి ఆనందంతో ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా అలాగే ఇందిరమ్మ ఇళ్ళు
మరి ప్రతి పేదవాడికి కూడా ఇందిరమ్మ ఇళ్ళు ఉండాలని చెప్పి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు అనేక గ్రామాలని కొత్త గ్రామాలను సృష్టించినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. కనుక అటువంటి మహానేత మరణం ఈ రాష్ట్రానికి లోటైనప్పటికీ కూడా రాబోయే తరాలకి అది స్ఫూర్తిగా ఉంటుంది. పేద ప్రజలందరికీ కూడా అది ఒక సహకారంగా ఒక భరోసాగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, అందుచేతనే ఈ రోజున వాడల వీధిన ఊరున కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతిని జరుపుకోవడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా మరి రాజశేఖర రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళి భీమవరం నియోజకవర్గం తరఫున మరి నేను వ్యక్తిగతంగా కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. దీనిలో పాల్గొన్నటువంటి మిత్రులు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి రాయుడు గారు, ఏఎస్ గారు, కామన్ నాగేశ్వర గారు, ఎంపీపీ నరసింహబాబు గారు, అలాగే మండల ప్రెసిడెంట్ కొండ గారు, అనేక మంది జాన్సన్ గారు, మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి గారు, అనేక మంది జాన్సన్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరం. ఏం చేద్దంటే ఆయన యొక్క కార్యక్రమం అంటే పేద ప్రజలందరికీ కూడా ఒక మంచి పండుగ కాబట్టి ఆ యొక్క పండుగను చూడటానికి అందరూ కూడా ఆనందంతో ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ, ఆయన స్ఫూర్తి ద్వారా పేద ప్రజలకి రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సేవ చేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటున్నాను. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. వీరవాసరం మండలం పంజావేమవరంలో ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ పథకంలో భాగంగా ఒకరోజు ఉద్యమ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారం ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. స్వచ్ఛమైన ఆహ్లాదకరమైన వాతావరణం కోసం నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని, ఎక్కడైతే మొక్కలు నాటామో వాటిని అలా వదిలివేయకుండా వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలని అన్నారు. ఏపీ మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని, అందుకు తమ వంతుగా మొక్కలు నాటాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వీరవాసరం మండలం పంజాయవరం గ్రామంలో వన మహోత్సవం అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వేదిక నుంచిన పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు, ఎన్డీఏ కూటమికి అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. మొక్క నాటితే ఆ మొక్క మన జీవితాన్ని పెంచుతుంది. మనం సుఖంగా ఆరోగ్యంగా జీవించాలంటే మొక్క కంపల్సరీగా నాటాలి. మొక్కలో ఉన్న విశిష్టత ఏమిటంటే అది మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుని ఆక్సిజన్ ఇస్తుంది. మరి అటువంటి మొక్కను పెంచవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మొక్క పెంచితే మన ఆరోగ్యం బాగుంటుంది. మన పెరటిలో ఒక వేప మొక్క ఉంటే అనారోగ్యాలు రావు, ఒక గానుగు మొక్క ఉంటే అనారోగ్యాలు రావు. ఇవన్నీ ఉండాలి అంటే మొక్కల్ని పెంచాలి. మన ఆరోగ్యవంతంగా 100 సంవత్సరాలు జీవించాలంటే కంపల్సరీగా మొక్కలు పెంచాలి. మొక్కల్ని పెంచితేనే, మొక్క అంటే మన ఇంట్లో చంటిపాప ఎంత ముద్దో మొక్క కూడా అంత ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు పెంచే కార్యక్రమం చేయాలి. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం కొన్ని లక్షల మొక్కలు పాటాలని ఆలోచన చేసింది. అందులో హార్టికల్చర్ పండ్ల మొక్కలు కూడా పెంచాలని చెప్పి ఆలోచన చేసింది. మరి ఈరోజు ఇక్కడ మనం కొబ్బరి మొక్కలు పాతాం. కొబ్బరి చాలా పవిత్రమైంది. ఇవాళ ఒక దేవాలయానికి వెళ్తే ముందు దేవునికి కొబ్బరికాయ కొట్టి దేవునికి నమస్కారం చేస్తాం. అటువంటి కొబ్బరి చెట్టుని పెంచితే మన ఇంటిలో మన పెద్ద కొడుకు ఎంత కుటుంబాన్ని పోషిస్తాడో కొబ్బరి చెట్టు మనల్ని అలా పోషిస్తుంది. ఇవాళ కొబ్బరి మార్కెట్ కూడా 22 రూపాయలు అమ్ముతుంది కొబ్బరికాయ. రైతు ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఈ రేటు ఎప్పుడు ఉండాలని, రైతు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. గౌరవ పవన్ కళ్యాణ్ గారు మరి 1 ఇయర్ నుంచి కూడా పంచాయతీరాజ్ రోడ్ల విషయంలో కానివ్వండి, వాటర్ రూరల్ డెవలప్మెంట్ లో వాటర్ విషయంలో కానివ్వండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి మన ల్యాండ్స్ ని కాపాడటం విషయంలో కానివ్వండి, మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలతో చాలా పగడ్బందీగా చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకెళ్తున్నారు. మరి మనందరి తరఫున కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరింతగా మరి రైతన్నని ఆదుకోవాలంటే ఈ వన మహోత్సవం ద్వారా రైతులకి అన్ని విధాలుగా కూడా సహాయం చేయాలి. ఎందుకంటే మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. మనం అప్పుడే మనకి మంచి ఆక్సిజన్ తీసుకుంటే కనీసం కొంతలో కొంత అయినా సరే మన రోగాలు తగ్గించిన వాళ్ళం అవుతాం.
అటు భూమిని కూడా మనం బతికించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇప్పుడు పాపులేషన్ ఎక్కువ పెరిగిపోతుంది, ఎక్కడికక్కడ నరికేస్తున్నారు. అంటే స్థలాల కోసం కూడా చాలా మొక్కలు నరికేయటం జరుగుతుంది. సరే, మనోళ్ళు చెప్పినట్టుగా కొంతమంది నరుక్కుంటా పోతున్నారు, మనుషులే నరుక్కుంటా పోతున్నారు. మనమేమో రప్ప ఆడిచ్చేస్తున్నారు, మనమేమో మొక్కలు పెంచుకుంటూ పోతున్నాం. ఆ నరికినియే మళ్ళీ చిగురించుకుంటూ పోతున్నాం, మనం నీళ్ళేసి బతికించుకుంటూ పోతున్నాం. ఎందుకంటే అది మన అలవాటు, వాళ్ళదేమో రప్ప ఆడించడం వాళ్ళ అలవాటు. సో మనదంతా కూడా శాంతియుతంగా మనం ప్రజలకి సేవ చేసే ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం. ఏదైనప్పటికీ కూడా ఈ కార్యక్రమం చేపట్టడం మంచి శుభపరిణామంగా భావిస్తూ అందరం కూడా పర్యావరణాన్ని కాపాడుకుందాం, రైతన్నని ఆదుకుందాం. మంచి మంచి మొక్కలు మన ఏరియాలో కూడా మంచిగా పండించి, కొత్త వెరైటీస్ వంగడాలన్నీ కూడా పండించి, అప్లాండ్ లాగే డెల్టాలో కూడా మంచిగా హార్టికల్చర్ ని డెవలప్ చేద్దాం అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం బతకడానికి కావాల్సిన ఆక్సిజన్ ని మనమే పెంచుకోవాలి. మన భవిష్యత్తుని మన పిల్లలకి ఆ పైన ఉండడానికి కూడా ఎన్నో వాతావరణాలు ఇన్ఫెక్షన్లో పోవడానికి చేయడానికి కూడా అన్ని మనమే కారణం. ఇన్ని కార్యక్రమాలు చేసినా కూడా ఎవరు మనకేంట్లే అని చెప్పి పర్యావరణాన్ని పోగొట్టేది కూడా మన అందరమే. దాన్ని చూసుకుని ఏదైనా 10 మందికి చెప్పవలసిన నాయకత్వ బాధ్యత మనందరికీ ఉంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా వీరవాసరం మండలం నవడూరు సెంటర్ లో కేక్ కట్ చేసి రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసన మండలి సభ్యులు కౌరు శ్రీనివాస్, భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చినిమిరి వెంకటరాయుడులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప నాయకుడు వైఎస్ఆర్ మాత్రమేనని పేర్కొన్నారు. నవడూరు జంక్షన్ లోని ఆసుపత్రిలో ఉన్న రోగులకు, వృద్ధులకు పండ్లు, పాలు, బ్రెడ్లను పంపిణీ చేశారు. రాయకుదురు, కొనితివాడ, తోలేరు, మత్స్యపురి, తోకలపొడి, వడ్డిగూడెం, సేజ్గరువు, నేలపోగుల, అండలూరు, నవడూరు గ్రామాల్లో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా కేక్లు కటింగ్ చేసి పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ చవాకుల సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ మానుకొండ ప్రదీప్ కుమార్, వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడె విజయలక్ష్మి, కోడె యుగంధర్, వీరవల్లి శ్రీనివాస్, నాగరాజు, వెంకట శ్రీనివాసరాజు, ఎరకరాజు ఉమాశంకర్ రాజు, వీరవల్లి ప్రవీణ్, బొల్లింపల్లి శ్రీను, మేకా శ్రీను, ఎస్కే సత్తార్ సాహెబ్, కోడె అప్పారావు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహానాయకుడు అంటే పేదల హృదయాల్లోంచి వచ్చినటువంటి పదం. మహానే అనేటువంటిది అనేక మంది నాయకులు చూసాం, కానీ మహానాయకుడు అనేటువంటి పదం పేదల హృదయాల్లోంచి. ఏం చేద్దంటే పేదరికాన్ని నిర్మూలించడంలో మన గతంలో చూసే ఉంటాం. పేదవాడికి ఎవరికైనా ఇబ్బంది వచ్చి ఇది రానేటువంటి వైద్యం అవసరం వచ్చి పెద్ద ఇబ్బందికరమైనటువంటి వ్యాధి ఏదైనా వస్తే అయ్యో పాపం అనేటువంటి తప్ప అతను ఆదుకునేటువంటి పరిస్థితి లేని రోజుల్లో ఆ మహానాయకుడు ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రాణభిక్ష పెట్టినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇవాళ ప్రతి ఒక్క పేద కుటుంబంలో హృదయాల్లో కూడా ఆయన చిరస్మరణీయంగా ఆయన ఈ రోజుకి 16 సంవత్సరాల క్రితం పరమపదం చెందినప్పటికీ ప్రతి ఒక్క పేదవాడి హృదయంలో కూడా చిరస్మరణీయంగా ఆయన ఉన్నారు. మరి ఇవాళ ఆయన తలపెట్టినటువంటి అనేక పథకాలు నేటి బాలలే రేపటి పౌరులు అనే ఉద్దేశంతో ప్రతి పేదవాడికి కూడా పిల్లలను చదివించుకునే విషయంలో ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మరి ఫీజు రీఎంబర్స్మెంట్ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క పిల్లల్ని కూడా అగ్రస్థానానికి చదివించేటువంటి బాధ్యత ఆ రోజులు ఆయన తీసుకున్నారు. మరి ఇవే కాకుండా అనేక పథకాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపించడానికి ఒక మెట్టేసినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి పురస్కరించుకొని మరి మన భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జి గౌరవనీయులు చినిమిల రాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు వీరవాసరం మండలం నవడూరు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవనీయులు మండల అధ్యక్షులు సత్యనారాయణ గారికి, మా సోదరులు నాగరాజు శ్రీనివాసరాజు గారికి, ఇక్కడ విచ్చేసిన మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ భూమి మీద కోట్ల మంది పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. చనిపోయిన తర్వాత కూడా కొన్ని లక్షల మంది గుండెల్లో జీవిస్తున్న ఏకైక నాయకుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే కడప గడ్డపై పులివెందుల్లో పుట్టిన పులిబిడ్డ
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ప్రజలకు సేవ చేయాలని ఆయన డాక్టరేట్ చదివి మరి ప్రజలకి డాక్టరేట్ ద్వారా కొంతమందికే సేవ చేయగలుగుతున్నాను, నేను రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మేలు చేయాలన్న ఆలోచనతోటి మరి ఆయన రాజకీయాల్లోకి రావడం, మరి నిలబడ్డ ప్రతి చోట గెలిచిన వ్యక్తి మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి 2003లో 1475 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని దగ్గరుండి తెలుసుకుని నేను వస్తాను, మీ అందరినీ ఆదుకుంటానని చెప్పేసి ఆయన మాట ఇచ్చి 2004లో ఆయన ముఖ్యమంత్రి అవటం, మరి ముఖ్యమంత్రి అవగానే మొట్టమొదటిగా అనేక సంక్షేమ పథకాలని తీసుకొచ్చి ఈరోజు నిజంగా గతంలో 2003కు ముందు మన రాష్ట్రంలో ఏదన్నా పేదవాడికి రోగం వస్తే బయట అరుగు మీద పడుకోబెట్టి ఎప్పుడు పోతాడో అన్న ఆలోచన చేసేవారు. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి దాన్ని తిరగరాసి మరి ఏదైతే ఆరోగ్యశ్రీ అనే పథకం ఉందో ఆ పథకాన్ని తీసుకొచ్చి ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్ ఉందో హాస్పిటల్లో పేదవాడు కూడా వైద్యం చేసుకునే సహాయాన్ని అందించారు. కాబట్టి మనందరం కూడా మన ఐక్యతతోటి ఉండి రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి, అదేవిధంగా ఈ దేవరం నియోజకవర్గంలో మరి కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జి మరి చినిమెల రాయుడు గారిని రేపు రాబోయే రోజుల్లో మన భీమవరం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే చేసుకోవడం మన అందరం కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ, రాజశేఖర రెడ్డి గారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా నేను ఆయన ఎన్నట్టే తిరుగుతూ మా కుటుంబం అంతా కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే తిరుగుతూ జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు చేసిన మరి ఆరోగ్యశ్రీ కానివ్వండి, పింఛనీ రీజమెంట్ కానివ్వండి, మరి ఇళ్ల పట్టాలే కానివ్వండి, ప్రతిదీ మహిళలకి అనేకమైన కార్యక్రమాలు అయిన మరి రాజశేఖర రెడ్డి గారు జరగడం జరిగింది. అదేవిధంగా మరి ఇప్పుడు అదే తన కుమారుడు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే స్థాయిలో ఎప్పుడైతే వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా సంతకం పెట్టారో ఫస్ట్ సంవత్సరం నుంచి కూడా ప్రతిదీ కూడా పథకాన్ని ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో మరి విజయవంతమైన జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రిని రాజశేఖర రెడ్డి గారికి సమానమైన నాయకత్వం ఉందని నిజంగా చెప్పుకోవాలి. మాదక ద్రవ్యాలు విక్రయించినా సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని భీమవరం 2 టౌన్ సీఐ కాళీచరణ్ అన్నారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భీమవరం 2 టౌన్లోని పలు కిరాణా షాపులు, పాన్ షాపులలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ కాళీచరణ్ మాట్లాడుతూ విద్యా సంస్థలకు దగ్గరలో మత్తు చాక్లెట్లు, మాదక ద్రవ్యాలు, గంజాయి, సిగరెట్లు అమ్మే అవకాశాలున్నందున ఈగల్ టీంతో కలిసి క్యాంపస్ సేఫ్ జోన్ కార్యక్రమంలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలు విక్రయించే వారి, సేవించే వారి సమాచారం పోలీసులకు అందజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చాక్లెట్లు, ఈ మాదక ద్రవ్యాలు కంట్రోల్ చేయడానికి ఏర్పాటు చేసిన ఈగల్ టీం ఇన్ఛార్జ్ గారైన ఐజీ గారు శ్రీ ఏకే రవికృష్ణ గారు ఉత్తర్వు ప్రకారం, అదేవిధంగా మా జిల్లా ఎస్పీ గారు ఈ నయీం అస్మీ గారు ఆధ్వర్యంలో ఈగల్ టీం వారు మేము కలిపి క్యాంపస్ సేఫ్ జోన్ అను కార్యక్రమంలో, క్యాంపస్ సేఫ్ జోన్ అనగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే స్కూల్స్ ఆర్ కాలేజెస్ ఉన్నాయో దానికి 100 మీటర్స్ దూరంలో ఉన్న ఈ పాన్ షాప్స్ కానీ, లేదంటే చిన్న చిన్న బడ్డీ కొట్టుల్లో కానీ ఈ పిల్లలకి, స్టూడెంట్స్కి ఈ మత్తు చాక్లెట్లు అమ్మడం కానీ, లేదంటే ఈ గంజాని సిగరెట్ రూపంలోని ప్రాక్టీస్ అమ్మడం కానీ జరుగుతుంటుంది. అటువంటి షాపుల మీద అయితే మేము ఈగల్ టీం వారు మేము కలిపి మా ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల ప్రకారం డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఈ డ్రైవ్ల పరంగా ప్రతి షాపు చెక్ చేస్తాము. ఎక్కడైనా ఎటువంటి దొరికినా వాళ్ళ మీద కేసు కడతాము. ఇంతేకాకుండా దయచేసి ప్రజలందరూ కూడా ఎవరైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి దగ్గరలో షాపుల్లో కానీ ఇటువంటి కానీ మీకు కానీ ఎదురుపడితే మాకు కాల్ చేయవలసిందిగా కోరుచున్నాము. మాకు కాల్ చేసిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. అదేవిధంగా ఎవరైతే ఇలాగ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ దగ్గరలో షాపుల్లో అమ్ముతారో వాళ్ళ మీద చట్టపరమైన కేసులు కట్టి వాళ్ళకి కఠినంగా శిక్షించడం జరుగుతుందని అందరికీ తెలియజేసుకుంటాం.
పేదవాడి సంక్షేమం, రైతన్నల కళ, విద్యార్థుల భవిష్యత్తు, ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధికి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన కృషి మరవలేనిదని ఆకివీడు పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రమేష్, మండల అధ్యక్షులు నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, జెడ్పీటీసీ వేగేసిన వెంకటరాజులు అన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు ఆకివీడులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ సెంటర్లోని రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లు, హాస్పిటల్లోని రోగులకు పండ్లు, రొట్టెలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ వైస్ చైర్మన్ వంగ జోష్నదేవి, మోర జ్యోతిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్లు మోటుపల్లి గంగాధర్, షేక్ రసూల్, బీబీ హుస్సేన్, గాలి సామ్రాజ్యం, గుండా సుందర రామనాయుడు, కటారి కేశవ, నిమ్మల నాగు, గేదెల అప్పారావుతో పాటు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. అయినా కానీ ప్రతి వీధి వారు అందరూ కూడా గుర్తుపెట్టుకుని ఈ రోజు ఆయనకి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే మహానుభావుడు చేసిన కార్యక్రమాలు అన్ని ఉన్నాయి కాదు. ఈ రోజు పేదవాడు సంతోషంగా ఉన్నాడు అంటే మాత్రం ఖచ్చితంగా ఆయన పెట్టిన పథకాల ద్వారాగా వారి కుటుంబంలో లబ్ధి చెంది ఉన్నది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అనేది చాలా మందికి హార్ట్ ఆపరేషన్లే కానీ ఏదైనా కూడా మంచి మంచి పథకాలు పెట్టడం వల్ల ప్రజలు చాలా సంతోషం వ్యక్తపరిచారు. అదే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రీఇంబర్స్మెంట్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఈ రోజు నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు. వారందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళ జయంతి వేడుకలు జరుగుతున్నారు. ఆ రోజు ఆయన సీఎం గా పనిచేసిన సమయాల్లో ఎంతో మంది రైతును ఆదుకుంటూ పేద ప్రజలకి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఆరోగ్యశ్రీ అంటూ ఈ రోజుకి కూడా ఒకరికి ఎవరికైనా కష్టం వచ్చిందంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ₹100 ఖర్చు పెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా ఆ రోజు ఆయన ఏదైతే ఆరోగ్యశ్రీ పెట్టారో ఇప్పటికీ కూడా మేము కొనసాగిస్తూ నిజంగా ప్రజలందరి హృదయాల్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నిలిచినటువంటి నిజంగా చాలా చాలా సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యశ్రీ ఉంది. అలాగే అనేక రకాల విద్య వైద్యం చేసిన మహానాయకుడు గొప్ప నాయకుడు పథకం పెట్టాలంటే ఆయన ప్రతి మహానాయకుడిని మనందరం కూడా గౌరవంగా చెప్తున్నాం. ఎందుకంటే ఒక మార్పు చేయాలంటే ఆ మార్పుని నిలబెట్టే జగన్ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందిస్తున్నారు. మనందరం కూడా ఇలా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నందుకు మనందరం గౌరవించాలి. మంచి సంక్షేమ కార్యక్రమాలు పెట్టిన అంబాసిడర్ ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు కూడా ప్రజల్లో చెప్పుకుంటారంటే ప్రజలు లబ్ధి పొందుతారంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ అటువంటి కార్యక్రమాలు కంటిన్యూ చేయవలసిందే. అటువంటి మహానేత ఆ రోజు ఆలోచించి 2004, 2009 మధ్యకాలంలో పెట్టే పథకాలు కదా అందరికీ ఆయన అభిమాన నాయకుడు, ఆయన ఇన్స్పిరేషన్ నాయకుడు. మరి అటువంటి నాయకుడు మరి మన అందరికీ కూడా ఎన్నో సంక్షేమాలు అందించి ఇన్స్పిరేషన్ అవడమే కాకుండా ఆయన బాటలోనే నడిచిన మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఎన్నో సంక్షేమాల పథకాలు అందించి ఆయన కూడా ప్రతి ఒక్కరి జిల్లాలో అట్లాగే పేదలందరికీ కూడా ఆహార భద్రత ద్వారా మరి నిత్యావసర వస్తువులు 9 రకాల వస్తువులు అందించడం, అట్లాగే రైతులందరికీ కూడా మరి మహానేత మరి ఆ రోజునటువంటి బడ్జెట్ కి సంబంధం లేకోకుండా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు తీసుకుని జలయజ్ఞాన్ని ప్రారంభించి ప్రత్యేకంగా మన జిల్లాకు సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించి పోలవరం ప్రాజెక్ట్ ని మరి ఆయన చేపట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీడు భూమి కూడా సస్యశ్యామై రైతులందరూ కూడా ఎంతో ఆనందంగా మరి జీవించాలనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు చేపట్టడం. రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు అలాగే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాం. అందరూ రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు అందరూ చెప్పడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా ఆయన మనం మర్చిపోకుండా గుండెలో పెట్టుకున్నామంటే ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అన్ని పథకాలు రూపకర్త ఆయనే. కాబట్టి అందరూ ఆ గుండెలో పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారిని ఆ కుమారుని రానున్న రోజుల్లో మళ్ళీ జయంతి సందర్భంగా ఆయనకి ఇంత ఘనంగా నివాళులర్పించడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఏ పథకమైనా పేదల ప్రాంతీయ ఎన్నిటిగా నుంచి పేదలకు ఇళ్ల పట్టాలు కానీ, అదేవిధంగా పేదలకు ఆరోగ్యం కానీ, పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి మరియు జగన్ గారి ప్రభుత్వంలోనే జరిగింది. ఏ ఇతర ప్రభుత్వాలు చేసినా సరే
ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఎక్కడ దాఖలు లేవు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతిని పురస్కరించుకుని ఆకివీడు వైఎస్ఆర్ సెంటర్ నందు ఆకివీడు మండల మరియు పట్టణ కమిటీల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలతో మరి ఈ రోజున వారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి వక్తలందరూ చెప్పారు, రాజశేఖర రెడ్డి వారి యొక్క పూర్వ వైభవం, వారి యొక్క పాలన ఎలా ఉందన్నది ఈ రోజున వక్తలందరూ కూడా చెప్పారు. ప్రతి పేదవాడు, ప్రతి మధ్య తరగతి వారు, ఎగువ తరగతి వారందరూ కూడా సంతోషంగా సుఖంగా జీవించిన ఏదైతే ఉందో అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఈ రోజున చూస్తున్నాం, ఈ కూటమి ప్రభుత్వం పాలనకు వచ్చిన వెంటనే కక్షలు మరి సాధింపులతో ప్రతిరోజు కూడా ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు కూడా రెడ్ బుక్ అంటూ తిరుగుతూ ఒక పిచ్చి ప్రేరాపంతో ఈ రోజున ఈ పాలనను చూస్తున్నాం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిందని, తిరిగి జగన్మోహన్ రెడ్డి పాలనలోనే రాజశేఖర రెడ్డి ఆశయాలు అమలయ్యాయని భీమవరం ఎంపీపీ పేరిచెర్ల విజయనరసింహరాజు అన్నారు. భీమవరం మండలం వెంప, శ్రీరాంపురం, పెదగరువు గ్రామాల్లో రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఎంపీపీ పేరిచెర్ల విజయనరసింహరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముందుగా కేక్ కట్ చేశారు. అనంతరం 1000 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జల్లా కొండయ్య, బేతాళ సంతోష్, కలిదిండి ఫణేంద్రరాజు, కలిదిండి చంద్రరాజు, కలిదిండి బలరామరాజు, పెచ్చెట్టి రాము, బాల, చినబాబు, మోహన్, షడ్రిక్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మానవతా సంస్థ భీమవరం శాఖ కెరీర్ గైడెన్స్ కమిటీ ఆధ్వర్యంలో 10వ తరగతిలో భీమవరం మండలంలో ద్వితీయ స్థానం సాధించి నోజువేడు కళాశాలలో IIITలో సీటు సాధించిన పిఎస్ఎం గర్ల్స్ హైస్కూల్ విద్యార్థిని బొమ్మాడ యామినీదేవికి ఫీజు నిమిత్తం, బుక్స్ నిమిత్తం మానవతా సంస్థ గౌరవ అధ్యక్షులు పెన్మెస్స రామ్మోహన్ వర్మ 10,000 రూపాయలు దుస్తులు అందించగా, గాదిరాజు శ్రీనివాసరాజు 2,000 రూపాయలు అందించారని సంస్థ అధ్యక్ష కార్యదర్శులు చింతలపాటి రామకృష్ణరాజు, వడ్డీ వెంకటేశ్వరరావులు తెలియజేశారు. సంస్థ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతిరాజు, డైరెక్టర్ ఇందుకూరి ప్రసాదరాజు మాట్లాడుతూ మంతెన రామలింగరాజు ఫౌండేషన్ ద్వారా మరో 10,000 రూపాయలు ఫౌండేషన్ కన్వీనర్ చేకూరి ఝాన్సీ అందించనున్నట్టు తెలియజేశారు. పేదరికం విద్యకు ఆటంకం కాకూడదని సంస్థ సభ్యులు, దాతల సహకారంతో పేద, మెరిట్ విద్యార్థులకు విద్యా ప్రోత్సాహం అందించనున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ ఝాన్సీ, గ్రంథి కుమార్ వెంకటేశ్వర వరప్రసాద్, ఎస్ఎస్ఎన్ రాజు, కలిగొట్ల గోపాల శర్మ, ఆర్ రామ్మోహన్ రావు, ఎస్కే చాన్ బాషా, ఉపాధ్యాయులు రాధాకృష్ణ, ప్రసాద్, అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు. చెప్పి నేను చేసేది ఏమీ లేదు, అంతా భగవత్ సంకల్పమే. నా దగ్గర నేనేమి పెద్ద ధనవంతుడిని కూడా కాదు. ఆ భగవంతుడు కరుణించి మనం ఇలా చేస్తూ ఉంటే ఆయనే మనకు ప్రోత్సాహపరిచి ఆయనే ఏదో విధంగా కల్పిస్తారు. అందుకే అందరూ కూడా మనసులో తీసుకుని ఈ మాదిరి సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆ స్కూల్ హెడ్ మాస్టర్ గారు స్నాక్స్ ఇచ్చినప్పుడు ఆ రోజు కూడా నేను ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నాక్స్ ఇచ్చాను, రెగ్యులర్గా ఇచ్చేదానికంటే కూడా. అందుకే పిల్లలందరూ చాలా సంతోషపడ్డారు. అప్పుడు మాస్టర్ నా దగ్గరికి వచ్చి, ఏమంటే యామిని అనే అమ్మాయి ఉంది, మా స్కూల్లో ఎప్పుడూ ఫస్ట్ వస్తుంది ఈ అమ్మాయి, తప్పనిసరిగా ఆ అమ్మాయికి IIIT సీట్ వస్తుంది, ఆ IIIT సీట్ వచ్చిన తర్వాత మీరు ఆ అమ్మాయికి కొంచెం సహాయం చేయాలని చెప్పారు. అప్పటి నుంచి నేను ఎదురు చూస్తున్నాను, మాస్టర్ దగ్గర నుంచి ఫోన్ వస్తుందా, ఎవరి దగ్గర నుంచి ఫోన్ వస్తుందా, ఈ అమ్మాయికి మంచి మార్కులు వచ్చినాయని చెప్పి పేపర్లో కూడా చూశాను. నేను అమ్మాయి తీసుకునే ఉన్నాక నాకు సహాయం చేయాలనే కోరిక నెరవేరిందని చెప్పి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ అమ్మాయి ఫ్యూచర్లో బాగా చదివి బాగా ఇప్పుడు ఎలా ఫస్ట్ వచ్చిందో అదే మాదిరి ఫస్ట్ వస్తూ తన కుటుంబానికి సహాయపడుతూ దేశ సేవకు కూడా సహాయపడి తోటి మానవులందరికీ సహాయపడాలని నేను అమ్మాయిని కోరుతున్నాను. ఈరోజు మన రామ్మోహన్ వర్మ గారి ఆధ్వర్యంలో ఒక 50 ఏళ్ళ స్టూడెంట్కి, ఆర్థికంగా వెనకబడిన స్టూడెంట్కి
మెరిట్ స్టూడెంట్కి విద్యలో ఎటువంటి ఆటంకం కలగకూడదని దృష్టితో చాలా కార్యక్రమాలు చేస్తారు. అందులో ఈవేళ 50కి పుస్తకాలు ఇవ్వటం జరుగుతుంది, ఫీజులు కట్టడం జరుగుతుంది. అలాగే ఒక 2 జతల బట్టలు కూడా అమ్మాయికి ఇస్తారని ఇప్పుడే అనౌన్స్ చేశారు రామ్మోహన్ వర్మ గారు. వారు చేసే కార్యక్రమాలు అంతా ఇంత కాదు, ఆ నిత్యము పేదల దృష్టిలోనే ఉంటారు. అన్నదానం కార్యక్రమాలు కానివ్వండి, విద్యాదానం కానివ్వండి, పేదలకు వైద్య విషయంలో కానివ్వండి, ఆయన చేసిన సేవలు అమోఘం. ఆయనకి మానవత్వానికి ఒక ఉదాహరణ. ఆయనే సాటి చెప్పుకోవాలి. నిజంగా ఎప్పుడూ పేద ప్రజల్లో ముందే ఉంటారు. ఆయన నిండు నీరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భీమవరం మున్సిపల్ పిఎస్ఎం హై స్కూల్లో ఉత్తమ మార్కులు తెచ్చుకున్నటువంటి యామిని విద్యార్థికి ఐఐటి సీట్ రావడం, ఆవిడకి ఆర్థికంగా సుమారు 10,000 రూపాయలు ఆర్థిక సహకారం చేస్తూ ఆ అమ్మాయికి ఉన్నత విద్య కోసం తోడ్పడడం అనేది అభినందనీయం. ముఖ్యంగా మన ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో ఇటువంటి విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి హెడ్ మాస్టర్ గారికి, ఉపాధ్యాయులకి, అలాగే మరి తల్లిదండ్రులను కూడా వారందరూ కూడా శ్రద్ధగా ఆ పిల్లల్ని చదివించినందుకు వాళ్ళని కూడా అభినందిస్తూ మానవతా శాఖ ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ విభాగం తరపున మరి పేద మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు మన పూర్వ అధ్యక్షులు పెన్మెత్స రామ్మోహన్ వర్మ పూనారామం గారు మరి భీమవరం పిఎస్ఎం గర్ల్ హై స్కూల్లో 10th క్లాసులో 582 మార్కులు సాధించి మరి భీమవరం మండలంలో 2వ స్థానం సాధించి మరి బొమ్మాడ యామినిదేవి అనే అమ్మాయి IIIT నూజివీడు కళాశాలలో సీటు కూడా సాధించడం జరిగింది. మరి ఆ అమ్మాయిని ప్రోత్సహించాలి. పేద మెరిట్ విద్యార్థి కాబట్టి వారికి వెనకాల తండ్రి కూడా ఆసరా లేరు. మరి వాళ్ళ అమ్మమ్మ చదివిస్తున్నారు. ఫీజు నిమిత్తం 4,500 రూపాయలు, అలాగే 5,500 రూపాయలు పుస్తకాలు, 10,000 రూపాయలు. ఇది కాకుండా ఒక 1,200 రూపాయలు ఒక సూట్ కేసు కూడా అమ్మాయికి ఇవ్వడం జరిగింది. ఇదే సందర్భంలో స్పందించినటువంటి గాదిరాజు శ్రీనివాసరాజు గారు వారు కూడా ఒక 2,000 రూపాయలు మరి ఇప్పుడే వారికి ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుంది. ఏదైతే మరి పేదరికంతో ఉన్నటువంటి విద్యార్థులను మరి విద్యలో ముందుకు తీసుకెళ్ళాలి, మరి పేదరికం అడ్డు రాకూడదని చెప్పేసి నిన్ననే మేము ఒక 88,000 రూపాయలు కూడా పెద్ద ఎత్తున మరి మా బుద్ధరాజు వెంకటపతిరాజు గారి ద్వారా మరి పేద పిల్లలకి ఇవ్వడం, ఫీజులే కట్టడం జరిగింది. నాకు సహాయం చేస్తున్న పెద్దలందరికీ చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే నాకు జాబ్ వచ్చాక కూడా పేద విద్యార్థులకు, పేదవాళ్ళకి చాలా సహాయపడతానని చెప్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.